ఎన్నికల ముందు అభ్యర్థులు ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు అంటూ వైసీపీ ఒక రేంజ్లో హడావిడి చేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు కూడా మార్చేసింది. కొందరు సిట్టింగ్లకు సీట్లు ఇవ్వకుండా మరికొందరిని ప్రమోషన్ పేరుతో ఎంపీలుగా పోటీ చేయించి చేతులు కాల్చుకుంది. ఓటమి తర్వాత తిరిగి మార్పులు చేర్పులంటూ జగన్ కొత్త ఇన్ఛార్జీలను జిల్లా పార్టీ అధ్యక్షులను నియమిస్తున్నారు. ఆ క్రమంలో వరుసగా 2 సార్లు గెలిచిన చోట నమ్మిన బంటు లాంటి ఎమ్మెల్యేని మార్చి ఎదురుదెబ్బ తిన్న మాజీ సీఎం ఆ నాయకుడి విషయంలో పునరాలోచనలో పడ్డారా? ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జిని పక్కన పెట్టి ఆ కీలక నేతకు పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో కడప జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అలాంటిది గత ఎన్నికల్లో అదే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ వైసీపీని అడ్రస్ లేకుండా చేసింది. ఈ క్రమంలోనే వైసీపీ మళ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తూ ప్రతిపక్ష హోదాలో పోరాటానికి సిద్ధమవుతోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలవడంతో ఆ స్థానం రూరల్ ఇన్ఛార్జిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డిని జగన్ నియమించారు. అయితే ఆనం విజయ్ కుమార్ రెడ్డి వైసీపీలో క్రియాశీలకంగా లేరన్న విమర్శలు వస్తుండడంతో వైసీపీ అధ్యక్షుడు ప్రత్యామ్నాయ నేత కోసం అన్వేషిస్తున్నారట. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇన్ఛార్జిగా వస్తే పార్టీ క్యాడర్లో ఉత్సాహం వస్తుందని, పైపెచ్చు రూరల్ నియోజకవర్గంలో యాదవ్ వర్గం ఎక్కువగా ఉండడంతో పాటు పార్టీ పరంగా క్యాడర్ బలంగా తయారయ్యే అవకాశం కూడా ఉంటుందని పార్టీ భావిస్తోందట. అందుకే అనిల్ కుమార్ యాదవ్కు సమన్వయ బాధ్యతలు అప్పజెప్పాలని క్యాడర్ నుంచి డిమాండ్ వస్తుందని సమాచారం. అయితే 2014-19 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి గెలిచిన అనిల్ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే జగన్ అనూహ్యంగా ఆయన్ని నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. గత ఎన్నికల్లో అనిల్ అయిష్టంగానే జిల్లా మారి పోటీ చేయగా జగన్కి నమ్మిన బంటుగా పేరున్న ఆయన తమ నాయకుడు తనకు ప్రమోషన్ ఇచ్చారని చెప్పుకుంటూ ప్రచారంలో చాలా హడావిడి చేశారు. 175 సీట్లతో తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసిన అనిల్ నరసరావుపేట ఎంపీగా 1,60,000 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. మరోవైపు వైసీపీ కూడా కోలుకోలేని విధంగా దెబ్బతింది. దాంతో ఓటమి తర్వాత ఆ మాజీ మంత్రి నెల్లూరు సిటీలో కూడా పెద్దగా కనిపించడం లేదు. అలాంటిది ఇప్పుడు ఆయన నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జిగా వస్తారన్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరి రూరల్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం నమోదు చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆయన సోదరుడికి ఇక్కడ బలమైన పట్టుంది. అయితే కోటంరెడ్డి బ్రదర్స్ హవాను అనిల్ యాదవ్ ఎంతవరకు తట్టుకుంటారన్నది ఇప్పుడు సింహపురి పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది.